జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మాటలు స్ఫూర్తినిస్తాయి, ఆలోచనలు ప్రేరణనిస్తాయి. కానీ కేవలం చేతలు మాత్రమే మన కలలు సాకారం చేస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం జూన్ 26, 2026 శుక్రవారం. తిథి ద్వాదశి రాత్రి 10:22 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం విశాఖ రాత్రి 7:16 వరకు, తదుపరి అనురాధ. యోగము సిద్ధము ఉదయం 11:39 వరకు, తదుపరి సాధ్యము. కరణం భవ ఉదయం 9:14 వరకు, తదుపరి బాలవ. రాత్రి 10:22 వరకు, తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం మధ్యాహ్నం 3:53 చంద్రాస్తమయం రాత్రి 3:03 అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:32 నుండి మధ్యాహ్నం 12:10 వరకు. యమగండం మధ్యాహ్నం 3:27 నుండి 5:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:15 నుండి 8:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:07 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:37 నుండి 1:29 వరకు. వర్జము రాత్రి 11:45 నుండి 1:32 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 9:26 నుండి 11:14 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:53 వరకు. శుభ గడియలు ఉదయం 9:19 నుండి 10:05 వరకు. తిరిగి సాయంత్రం 5:52 నుండి 7:16 వరకు. జూన్ 26 శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష ద్వాదశి రాత్రి 10:22 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు కావాలనుకుంటే ద్వాదశి తిథిని శుభకార్యాలలో వినియోగించుకోవచ్చు. తదుపరి వచ్చే త్రయోదశి కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈ రోజు సాయంత్రం 7:16 వరకు ఉన్న విశాఖ నక్షత్రం మిశ్రమ నక్షత్రం. తదుపరి వచ్చే అనురాధ నక్షత్రం మృదు నక్షత్రం. శుక్రవారం అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం ఈ రోజు అనురాధ నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభ ప్రయత్నాలు ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవడం మంచిది. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. నిర్జల ఏకాదశి పారణ సమయం ఉదయం 5:37 నుండి ఉదయం 8:14 వరకు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 12:33 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 12:33 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12:33 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. పృథువు కొడుకు పేరు త్రిశంకుడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. త్రిశంకుడు కొడుకు పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. రామలక్ష్మణ ద్వాదశి. 2016 సంవత్సరంలో వారుణాస్త్ర భారత్ అభివృద్ధి చేసిన జలంతర్గామి విధ్వంసక టార్పేడోను భారత నౌకాదళంలో చేర్చిన రోజు. ప్రపంచ శీతలీకరణ దినోత్సవం, ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం, అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం, వందే మాతరం గీత రచయిత బంకిం చంద్ర చటర్జీ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 26 శుక్రవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి శాంతంగా మాట్లాడటం మంచిది. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. సింహరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కన్యా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. తులారాశి వృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి లాభం ఉంటుంది. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి రాబడి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.